అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రజలకు శ్రేయబుల్స్ ప్రతి ఒక్కళ్ళకి జరగాల్సిన నష్టం అంతా జరిగిపోయింది. ఇక జరగాల్సింది చూడాల్సింది స్ట్రాంగ్ రూముల వద్ద గట్టి బందోబస్తు ఏర్పాటు చేయాలి. కౌంటింగ్ రిజల్ట్ అన్వైన్మెంట్ జరగాల్సింది అవి జరిగేటట్టుగా చూడాలి. 2019 ఎన్నికలలో అధికారంలోకి రాకున్నా కానీ ఒక గూండాయిజం చేసి ఫలితాలు తారుమారు కూడా చేసి ఉండవచ్చు అని చాలామంది కూడా అంటున్నారు. కాకపోతే కొంతవరకు సానుభూతి ఉంది. ఆ సానుభూతి వలన కూడా కొంతవరకు కూడా ఒక ప్రతిపక్షం ఉన్నా కానీ ఈ విధంగా తారుమారు చేయవచ్చు, చేశారు అని కూడా అంటున్నారు. చాలా వరకు ఈ బందోబస్తు చాలా కఠినంగా ఉండాలి. ఇప్పుడు అధికారంలో ఉన్నారు కాబట్టి ఏదైనా స్ట్రాంగ్ రూమ్ దగ్గర ఆరాచకాలు చేసి ఒక మార్పులు చేర్పులు కూడా చేయడానికి అవకాశాలు ఉంటాయి అని చాలామంది కూడా అంటున్నారు. ఇవి దయచేసి అలాంటి అరాచకాలు జరగకుండా ఈ మార్పులు చేర్పులు లేకుండా చేయవలసిందిగా ప్రతి ఒక్కళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ బందోబస్తు మాత్రం చాలా కఠినంగా ఉండాలి. ఏదో గుంటూరులో కూడా ఏదో సిద్ధం అని ఏదో మందు పార్టీ డిన్నర్లు కూడా చేసుకొని డ్యాన్స్ ప్రోగ్రాంలు పెట్టుకొని ఎగిరారని కూడా తెలుస్తుంది. అది అలాంటి జరగకూడదు. కొంచెం తెలుసుకోండి. ఈ ప్రభుత్వం మారాలి. మీరే ఈ విధంగా ఉన్నారంటే వాళ్ళ మాటలు విని ఏదైనా మార్పులు కూడా చేయొచ్చు, చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఈ ఎన్నికల కమిషనర్ కూడా చాలా కఠినంగానే ఉండాలి. ఇది ఇలా జరగడానికి ఆస్కారం లేదు అని తెలియపరుస్తూ ఇది చాలా మంచిది కూడా కాదు. మన రాష్ట్ర ప్రజలు కూడా ప్రతి ఒక్కరు కూడా గమనించవలసిందిగా అక్కడ బందోబస్తు చాలా కఠినంగా ఉండవలసిందిగా ఇటువంటి పనులు మాత్రం ఇంత దారుణాలు కానీ ఇటువంటి దారుణాలు జరగకూడదు. కొంచెం ఆలోచించుకొని తెలుసుకోండి మన రాష్ట్ర పరిస్థితి గురించి. ఏ విధంగా ఉందో ఎలా చేశారో అప్పుడు 2019లో ప్రతిపక్షం ఉన్నప్పుడే ఆ విధంగా చేశారు. అంటే ఇప్పుడు అధికారం ఉన్నప్పుడు ఏ విధంగా చేయవచ్చు. ఇప్పుడు ఈయన లండన్ పోతున్నాడంటే లండన్ నుంచి ఒక 10 రోజులు అక్కడే ఉండొచ్చు. 1వ తేదీ వచ్చేసరికి మళ్ళీ ఏదన్నా చేయవచ్చేమో. ఇప్పుడు ఎన్నికలు అయిపోయినా కూడా ఎంతో దారుణాలు చేశారు. ఎన్నికలు ఇప్పుడు ఫలితాలు తెలియపోయేసరికి ఏం చేస్తారో ఒకసారి ఆలోచించవలసిందిగా కొంచెం కౌంటింగ్ రూముల దగ్గర కొంచెం బందోబస్తు ఎక్కువ పెట్టవలసిందిగా, వాళ్ళు ఇటువంటి పనులకు చేయకుండా ప్రతి ఒక్కళ్ళు బందోబస్తు గురించి ఈ గూండాయిజాన్ని ఈ ఫలితాలు వచ్చేదాకా కఠినంగా ఉండవలసిందిగా చేస్తూ ఈయన లండన్ కూడా వెళ్తున్నాడే. మళ్ళీ 1వ తేదీ ఇప్పుడు రావచ్చు. వాళ్ళకి అవ్వాతాతలు అన్నాడు. అవ్వాతాతలు నట్టేట ఉంచారు. వాళ్ళకి పెన్షన్ లేకుండా. ఈ ఎలక్షన్ ముందు మేము బటన్ నొక్కుతాము, పథకాలకు బటన్లు కూడా ఇస్తాము, కొన్ని వేల కోట్లు ఉన్నారు. ఆ వేల కోట్లు ఏం చేశారు? ఇప్పుడు ఎలక్షన్ అయిపోయినాక నొక్కొచ్చు కదా. అంటే ఆ డబ్బులు జనాన్ని ఒక మోసపూరితంగా అధికారంలోకి రావడానికి, వాళ్ళను మోసం చేయడానికి ఒక పన్నాగం పన్నారన్నమాట. అది ఎలాగూ సాధ్యపడలేదు కాబట్టి ఇంత దారుణాన్ని కూడా ఒడిగట్టవచ్చు అని తెలియజేస్తూ ప్రతి ఒక్కళ్ళకి, రాష్ట్ర ప్రజలకి, శ్రేయబుల్స్ ప్రతి ఒక్కళ్ళకి, ఈ ప్రతిపక్ష పార్టీ నాయకులకి అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ బందోబస్తు మాత్రం చాలా కఠినంగా ఉండాలి. ఈ అరాచకాలు కొంచెం చేసేది మానుకోండి అని తెలియజేస్తూ ప్రతి ఒక్కళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను నేను.